మొదటగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఓ అద్భుతమైన పాఠాన్ని దేవుని సన్నిధిలో నేర్చుకుందామండి. మనం నేర్చుకోబోయే అంశానికి పేరేంటంటే దావీదు సైన్యంలో సెరూయా కుమారుల పాత్ర. దావీదు సైన్యంలో సెరూయా కుమారుల పాత్ర అనే మంచి అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. సెరూయా పేరు విన్నారమ్మా? చాలా బాగుంది కదా సెరూయా. సెరూయా అనే పదం ఎక్కడ కనపడదు మనకి. ఎవరో ఆ పేరు కూడా పెట్టుకోరు ఆడపిల్లలకి. కారణం ఏంటంటే ఆమె తెర వెనక పాత్ర అండి ఆవిడది. ఆవిడ చాలా పరిచర్య చేసింది దేవుడికి. కానీ ఆమె చేసిందంతా తెర వెనక చేసింది. ఇప్పుడు ఈరోజు కూడా సంఘాల్లో చాలామంది పనిచేస్తారు. కొందరు మాకలాగా కనపడతారు తెర మీద. తెర వెనక చేసిన వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళని మనుషులు ఒకళ్ళు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడండి. ఇక్కడ ఒకళ్ళు మనం ఎవరూ గుర్తుపెట్టుకోకపోయినా కానీ పరిశుద్ధాత్ముడు ఆమెను గుర్తించి ఆమె గురించి బైబిల్లో రాయించాడండి. నిజంగానే సెరూయా ఏ విషయంలో గొప్పదైంది అంటే బిడ్డలు పెంచే విషయంలో గొప్పదైందండి. ఆమెకి ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల్ని కూడా దేశభక్తులు చేసింది, రాజభక్తులు చేసింది. 3కి కూడా కుటుంబ సభ్యుల్ని ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని నేర్పించిందండి. సహోదర ప్రేమను నేర్పించింది. అందుకనే మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటామండి, ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడంటే ఖచ్చితంగా అతని వెనకాతల ఎవరుంటారు? అతని తల్లి ఉంటుందండి, ఒక స్త్రీ ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి పాడైపోయాడన్నా కూడా అతని వెనకాతల కూడా ఎవరుంటారమ్మా? ఒక స్త్రీ ఉంటుంది, అతని తల్లి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం ఈరోజు చాలా సందర్భాల్లో ఈ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనం గత వారంలో కూడా ఒక ఫెయిల్యూర్ స్త్రీ గురించి చెప్పుకున్నాం. ఎవరండి? హవ్వ. పాత్ర మరిచిన ఘటం, పాడైపోయిన గృహం అని. ఈరోజు ఓ సక్సెస్ఫుల్ స్త్రీ గురించి మనం ఆలోచించేద్దామండి. బైబిల్లో సక్సెస్ఫుల్ స్త్రీలు చాలామంది ఉన్నారండి. మనకి హన్నా గురించి తెలుసు. హన్నా సక్సెస్ఫుల్ స్త్రీ అండి. ఏ విషయంలో ఆమె సక్సెస్ అయింది? సమూయేలుని పెంచే విషయంలో ఆమె సక్సెస్ అయిందండి. సమూయేలు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. 99వ కీర్తన 6వ వచనంలో, 99వ కీర్తన 6వ వచనంలో, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను అన్నాడు. అంటే దేవుడికి ప్రార్థన చేసిన వారిలో, దేవుడికి మొర్రపెట్టిన వారిలో బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఒక 3 మనుషుల్ని సెలెక్ట్ చేసుకున్నాడండి. వాళ్ళ పేరు చెప్పేశాడు. యాజకుల్లో 2 పేర్లు. యాజకుల్లో 2 ఎవరండి? మోషే, అహరోను. మోషే, అహరోనులు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఉత్తరం ఇస్తాడంట అండి. అలాగే ఇంకా ప్రార్థన చేసిన వారిలో ఎవరున్నారండి? సమూయేలు ఉన్నాడు అన్నాడండి. అమ్మ, సమూయేలుకి ఆ ప్రార్థన చేసే పట్టుదల, ఆ గురి, ఆ ఆశ, అవన్నీ ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ తల్లి దగ్గర నుంచి. తల్లి ప్రార్థన చేసుకుని కుమారుణ్ణే పొందుకుంది కదండి. అంత ప్రార్థన పరురాలు తల్లి. అలాగా సమూయేలు చూస్తే ఎవరు కనపడతారు? హన్న కనపడుతుందండి. హన్న గొప్పతనం కనపడుతుంది, హన్న విశ్వాసం కనపడుతుంది. అలాగే మనం బైబిల్లో చూసినప్పుడు ఇంకా చాలామంది మనకు కనపడతారండి. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో మనం చూసినప్పుడు, మొదటి రాజులు 18వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇక్కడ ఆహాబు, ఎలియేజు, ఏం పేరండి ఆవిడ పేరు?
ఆహాబు భార్య పేరు ఏం పేరమ్మా? యెజుబేలు. ఆహాబు యెజుబేలు రాని కాలంలో ఈ యెజుబేలు రాణి ఏం చేసింది? ఇశ్రాయేల్ ప్రవక్తలందరినీ కూడా చంపించేసి బయలు ప్రవక్తలని దించిందండి. అప్పుడు ఏలియా అనుకుంటాడు నేను ఒక్కడనే బతుకున్నాను, అందరూ చచ్చిపోయారని. అప్పుడు ఒకరోజు ఆ ఏలియా ఆ ఆహాబు దగ్గర పనిచేసేటటువంటి ఒక అధికారిని పిలిచి, నేను పలానా చోట ఉన్నానని చెప్పి నువ్వు ఆహాబుకి కబురు పంపించు, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉన్నానని చెప్పు, అతను నా దగ్గర రమ్మను, నేను అతనితో మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు ప్రవక్త గారు చెప్పినప్పుడు ఊర్లో వాళ్ళందరూ వినాలండి. కానీ ఈయన ఏమంటాడంటే నేను వెళ్ళనండి అంటాడు. ఎందుకు వెళ్ళవు అంటే, అయ్యా మీరు ఇక్కడ ఉంటానని చెప్తారు, నేను వెళ్ళి రాజుగారికి వెళ్ళి ప్రవక్త గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, పలానా దగ్గర ఉన్నారని చెప్తాను, ఆయన పని కట్టుకొని మీ దగ్గరికి వస్తారు, వచ్చిన టయానికి మీరు కానీ ఇక్కడ లేకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, రాజుగారు వచ్చి ఇక్కడ లేకపోయేటప్పటికి నేను అబద్ధం చెప్పాను అనుకొని నన్ను చంపేస్తారు. అయ్యా దయచేసి నన్ను వదిలేయండి, ఇలాంటి పనికి నన్ను పెట్టకండి, ఎవరినైనా పెట్టండి అని బతిమలాడుతాడనమాట. ఆ సందర్భంలో ఆయన ఈ వాబజ్య, ఆ అధికారి పేరు వాబజ్య. ఈ వాబజ్య తన గురించి ఒక మాట చెప్పుకుంటాడండి. ఏమంటాడంటే, అయ్యా నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడని, బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడని. మన అబద్ధం చెప్తున్నాడా? ఏదో ప్రవక్త దగ్గర మార్కులు కొట్టేయడానికి అబద్ధం చెప్తున్నాడు అనుకోవచ్చు. అప్పుడు ఆయన నిజంగా బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలుపుతున్నాడు అని అనడానికి ఆయన ఒక కార్యం చేశాడండి. ఏం చేశాడో తెలుసా అండి? ఆ ఆహాబుకి యెజెబెల్ రాణికి తెలియకుండా వాళ్ళ వెనకతలే ఉద్యోగం చేస్తూ యెహోవా ప్రవక్తలు 100 మందిని వాళ్ళకి తెలియకుండా ఎక్కడో గృహంలో దాచాడంటండి. తెలిస్తే చంపేస్తారు. ఏలియా అనుకుంటున్నాడు నేను ఒక్కడనే బతుకున్నాను, అందరినీ చంపేశారని. కానీ ఈయన ఏం చేశాడంటే అండి, యెహోవా ప్రవక్తల్ని దాచిపెట్టి వాళ్ళు పోషిస్తున్నాడండి. 100 మందికి భోజనం పెట్టాలి 3 పూట్ల. ఎంత ఖర్చు అవుద్దండి అమ్మా? అలాగే ఎన్నాళ్ళు దాచాడో తెలియదు. ఈ గొడవలన్నీ సద్దుమలిగే వరకు, లేకపోతే ఆ యెజెబెల్ రాణి చచ్చే వరకు, ఆ ఆహాబు చచ్చే వరకు ఆ ప్రవక్తల్ని వాళ్ళ కంట పడినవ్వకుండా దాచాడంటే అండి. అమ్మా ఈరోజు ఒక సేవకుడిని పోషించడానికి ఎవరు ముందుకు రారు. 100 మంది సేవకుల్ని ఆయన పోషిస్తున్నాడంటే ఆయన భక్తిపరుడా భక్తిహీనుడా అండి? భక్తిపరుడే అండి. ఆయనకి ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సేవకులకి భోజనం పెట్టాలి, సేవకుల్ని పోషించాలి, సేవకుల్ని కాపాడాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? బాల్యం నుండి వచ్చిందంట అండి. బాల్యం నుండి ఎవరు నేర్పారు? అతని తల్లి. అంటే సందర్భం బట్టి చెప్పానండి. అంటే ఒక వ్యక్తి జీవితం బాగుంటే అతని వెనక ఎవరున్నారండి? అతని తల్లి ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. అదేవిధంగా మనకి బైబిల్లో జబదీయ కుమారులు అనే వాళ్ళ గురించి చూస్తామండి. యోహాను, యాకోబు. వీళ్ళిద్దరూ యేసుప్రభు శిష్యుల్లో ఇద్దరండి. వీళ్ళిద్దరూ కూడా యేసుప్రభు శిష్యులు అవడమే కాకుండా యేసుప్రభు కోసం హతసాక్షులయ్యారండి. హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. యోహానేమో పద్మాసు దీపంలో హతసాక్షి అయితే, యాకోబేమో ఏరోదు రాజు తల నరికించాడండి. యాకోబుది మొట్టమొదటి హతసాక్షి కొత్త నిబంధనలో. ఎవరండి? యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరు? యాకోబు. అంటే ఇద్దరు పిల్లలు కూడా దేవుడి కోసం చంపబడ్డారండి. దేవుడి పని కొరకు చంపబడ్డారు. వాళ్ళని అలా దేవుడి కోసం చంపబడ్డారంటే అలా తర్పిదిచ్చింది ఎవరండి? అలా పెంచింది ఎవరు? తల్లి. అతని తల్లి, వారి తల్లి. అందుకనే మనకి ఆవిడ పేరు అక్కడ స్పష్టంగా రాయలేదు, కానీ తండ్రి పేరు రాశారు, జబదయి కుమారుల తల్లి అని. ఇంతకీ ఆవిడ పేరు ఏంటంటే మనం చూసినప్పుడు మార్కు సువార్తలో 15:40 ఇక్కడ జబదయి కుమారుల తల్లి ఒకరోజు ఆ ఇద్దరు కొడుకుల్ని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఒక చిన్న కోరిక ఉందండి నాకు అన్నదంట. యేసుప్రభు వారు చెప్పమ్మా, ఏంటి నీ కోరిక ఏంటి, నీ సమస్య ఏంటి చెప్పమ్మా అన్నాడండి. అంటే ఆమె అందంట, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు నీ కుడి పక్క ఒకడు, నీ ఎడం పక్క ఒకడు
ఉండాలండి, అదే నా కోరిక అండి అన్నారంట. ఏంటి ఈరోజు చాలామంది తల్లులు పిల్లల గురించి కోరికలు కోరుకుంటుంటారు. ఏం కోరుకుంటారండి? మా అబ్బాయి పరీక్ష రాస్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి, ఫస్ట్ ర్యాంక్ మా వాడికి వచ్చేయాలి, మా వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, తండ్రి ఏం చేస్తావో తెలియదు, ఆ ముందున్న వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి మా వాడిని ముందుకు నెట్టేయండి అని ఈరోజు ప్రతి తల్లి కూడా ఆ పిల్లలకి పెళ్ళి అవ్వాలని, ఆ పిల్లలకి ఉద్యోగాలు రావాలని, ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలని, వాళ్ళు మేడ కట్టాలని, ఏమండి వాళ్ళు బంగారం కొనుక్కోవాలని, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అయిపోవాలని, ఈ భూ సంబంధమైన కోరికలే కోరుతున్నారు. కానీ ప్రతి తల్లి నా కొడుకు పరలోకం వెళ్ళాలి, నా కొడుకు పరలోకంలో దేవుని కుడి పక్కన ఉండాలి, ఎడం పక్కన ఉండాలి అని ఎవరైనా అసలు అలాంటి పరలోకం వెళ్ళాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీ పిల్లల కోసం? ఏమండి, మా పిల్లలు పరలోకంలో ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనం ఎప్పుడు చేయమండి. కానీ ఈ జబదీ కుమారుల తల్లి ఏం చేసిందంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి భూ సంబంధమైన ఏమని అడిగిందా? మా వాడికి చిన్న జబ్బు ఉందండి, బాగు చేయండి అన్నదా? అవేం అడగలేదు. ఆవిడ కోరికల్లో ఏంటంటే నా పిల్లలు పరలోకం వెళ్ళాలి, పరలోకంలో గొప్ప స్థితిలో ఉండాలి, యేసుప్రభు కుడి పక్కన ఎడ పక్కన ఉండాలా, అదే నా కోరిక అని వచ్చిందండి. ఎంత గొప్ప కోరిక కోరిందో. అప్పుడు యేసుప్రభు వారు ఆమెకు ఒక సమాధానం చెప్పారు. అమ్మా, నేను తాగిన గిన్నెలో తాగితే మరి వెళ్ళగలరు, మీరు తాగలేరు, ఎందుకులేండి అన్నాడండి. అప్పుడు ఆ పిల్లలిద్దరు అన్నారంట, మేము తాగలమండి అన్నారంట అండి. వాళ్ళు అంటే ఏదో ఉద్రేకంలో అన్నారు అనుకుంటాం మనం, కానీ నిజంగా యేసుప్రభు వారు పొందిన మరణం లాంటి మరణాలే పొందారండి. ఆయన తాగిన గిన్నెలో తాగడం అంటే ఏంటి అర్థం? ఆయనలాగా శ్రమలు పొంది ఆయనలాగే చనిపోయారండి, ఆయనలాగే చంపబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా మరి వాళ్ళిద్దరూ కూడా యేసుప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ముగ్గురికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ ముగ్గురులో ఇద్దరు ఉన్నారండి. ఏమంటే ముగ్గురు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు స్పెషల్ ట్రైనింగ్ 12 మందిలో. ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరండి? ఈ జబదీ కుమారుల పిల్లలే, యోహాను, యాకోబే. వాళ్ళు అలా పెంచింది ఎవరండి? తల్లి. ఆమె పేరు బైబిల్లో ఒక చోట రాయబడిందండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 56వ వచనంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీల పేర్లు రాశారు. ఆ స్త్రీలలో 2 చోట్ల రాయబడిందండి, 2 చోట్ల రాయబడింది ఆ స్టోరీ. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో రాయబడింది, మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనంలో. ఇందాక చెప్పిన రిఫరెన్సు తప్పు చెప్పాను. ఫస్ట్ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం అండి. అది కాదు, మత్తయి 20:20లో యేసుప్రభు దగ్గరికి వచ్చి కోరిక కోరింది, అది అక్కడండి, రాసుకోండి. ఈ మార్కు 15:40లో యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీల పేర్లు రాశారు కదండి. అందులో ఎవరున్నారు? ఇక్కడికి అక్కడికి ఒక ఆవిడ పేరు జబదీ కుమారుల తల్లి అని రాస్తారు, తక్కిన వాళ్ళు అందరి పేర్లు రాస్తారు. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 56వ వచనంలో ఇక్కడ సొలోమి అంటారండి. జబదీ కుమారుల తల్లి అని అండం అనేసి సొలోమి అంటారండి. కాబట్టి ఆవిడ పేరు ఏం పేరు అనమాట? సొలోమి అనమాట. జబదీ కుమారులు తల్లి ఎవరండి? సొలోమి. ఈ సొలోమి కూడా ఎంత గొప్పగా పెంచిందండి పిల్లల్ని. ఆ యోహాను, యాకోబులు వాళ్ళ పేర్లు ఎక్కడైనా ఎత్తితేప్పుడు, వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఎవరు గుర్తొస్తారు? అందరికీ సొలోమి గుర్తొచ్చి తీరాల్సిందే. ఎందుకంటే పిల్లలు తీసుకొచ్చి నా పిల్లలు పరలోకంలో ఉండాలి, నా కోరిక అది అని యేసుప్రభు దగ్గరికి వచ్చి వరం అడిగిన గొప్ప మనిషి అండి. ఆ పిల్లలు కూడా అలాగే పెంచారండి. ఈరోజు కొంతమంది అడుగుతారు కానీ అలా తగ్గ జీవితాలు ఉండవు. అడగడం చాలా తేలికే, నేను అడిగేస్తాను. కానీ అడిగిన తర్వాత ఆయనకి తాగిన గిన్నెలో తాగాలని యేసుప్రభు చెప్తారు, అప్పుడు అక్కడ ఫెయిల్ అయిపోతామండి మనం. కానీ ఆ పిల్లలు పాస్ అయ్యారండి, తల్లి కోరికను నిలబెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనం ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే మనకి తిమోతి కనబడతాడు కదమ్మా. తిమోతి కూడా తండ్రి ఏమో అన్యుడంట, గ్రీసు దేశస్థుడు, తల్లేమో యూదురాలు. ఆ తిమోతి ఎంతగా లుస్త్రా పట్టణంలో, మరి ఈకోనియా పట్టణంలో,
మంచి పేరు సంపాదించడమే కాకుండా ఆయన పౌలు గారికి ప్రియకుమారుడు అనిపించుకున్నాడండి, ప్రియమైన కుమారుడు అనిపించుకున్నాడు. ఎంత గొప్పగానో పౌలుకి సాయం చేశాడండి. పౌలు గారు దెబ్బలు తినడం చూసి కూడా సువార్త పనికి వచ్చాడండి. ఆయన గురించి పౌలు గారు అంటారు, నిష్కపటమైన విశ్వాసం ఆయన నీది అన్నాడండి. ఇంతకీ ఆ తిమోతికి ఆ గుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ తల్లి అయిన యునేకులోను, నీ అవ్వ అయిన లోయలోను, అది నీలోనూ నాకు కనపడింది అని పౌలు గారు చెప్పడం చూస్తామండి. 2 తిమోతి 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తామండి. ఇంకొక క్యారెక్టర్ ఉందండి, లేకపోతే ఆ తిమోతి గారికి ఆ గుణం రావడానికి కారణమట, అతడట శక్తి కలిగిన లేఖనాలలో బాల్యము నుండి ఎరిగినవాడు అనిమాట. 3వ అధ్యాయం 14 వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 14 వచనంలో తిమోతి గారికట వాక్యం ఎప్పటి నుంచి తల్లి నేర్పించిందండి? బాల్యం నుండి, చిన్నప్పటి నుండి. అప్పుడే అలాగా అవగలిగాడండి. అంటే ఈ స్టోరీలన్నీ మనం చదువుకునేటప్పుడు, ఈ విషయాలు ఆలోచన చేసేటప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడంటే, ఒక వ్యక్తి భక్తుడయ్యాడంటే, దేవుడి కొరకు బ్రతికాడంటే, దేవుడి కొరకే చనిపోయాడంటే, ఖచ్చితంగా అతని వెనకతల ట్రైనింగ్ ఇచ్చిన ఓ తల్లి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. తల్లి ఎందుకు ఉంటుందండి? తండ్రి ఉంటుందండి అంటాడు ఎవడో. తండ్రి ఉన్నాడండి. కారణం ఏంటంటే, తల్లికి దేవుడు పని అప్పచెప్పాడు. ఏంటండి ఆ పని? గృహ పరిపాలన. ఆవిడే చేయగలదు, తండ్రి చేయాలనుకుని చేయలేడండి. తండ్రి పోషించగలడు, ఆయన క్రమశిక్షణ తీసుకోగలడు, దేవుడి సన్నిధికి తీసుకెళ్ళగలడు, ఆదివారం పూట ఖాళీగా ఉంటాడు కాబట్టి. కానీ రోజంతా దగ్గరుండి వాక్యం చెప్పగలడా? రోజంతా నీతి న్యాయాలు నేర్పగలడా? ఉదయం పోతే రాత్రికి వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి పిల్లలు పడుకుని పోతారు, ఆయన వెళ్ళేటప్పటికి పిల్లలు నిద్రలేవరు. ఎప్పుడు నేర్పుతాడు? కాబట్టి ఆ 24 hours ఎవరితో ఉంటారండి పిల్లలు? బాల్యంలో తల్లితో ఉంటారు. కాబట్టి బాల్యంలో ఎవరైనా వాక్యం నేర్చుకున్నారంటే అది ఎవరి పాత్ర అండి? తల్లి పాత్రనండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ తల్లులందరి గురించి మనకు తెలుసండి. మనకి చాలామంది నోట్లో ఉంటారు, మార్తా మరి అంటుంటాం. ఏమండి? పొట్టు చెక్క అంటే నాకు తెలిసండి అంటుంటాం. ఈ పుట్టుగుడ్డువాడి గురించి నాకు తెలిసండి అంటుంటాం. కనాన స్త్రీ గురించి నాకు తెలిసండి అంటాం. అంటే వీళ్ళ ఇక్కడే ఉండిపోయామండి మనం. కానీ వీళ్ళకంటే గొప్ప విశ్వాసులు, తెర వెనుకతల దేవుడు పరిచర్య చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఈ సెరూయా. ఈ సెరూయా ఎవరు? ఈమె పిల్లలెవరు? ఆమె పిల్లల్ని ఎలా పెంచింది అనే విషయాలు ఈరోజు మనం ఆలోచించేద్దామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయం ఇక్కడ దావీదు తండ్రి అయినటువంటి ఆ యెష్షయి వంశావళి కనపడుతుందండి, లేకపోతే బోయాజు వంశావళి కనపడుతుంది. బోయాజు ఎవరంటే? రూతు భర్త. 12వ వచనం నుంచి చదువుతున్నానండి. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 12వ వచనంలో, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మారును, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను అన్నాడండి. ఇక్కడ తాత పేరేమో బోయేజు, ముత్తాత పేరు. తాత పేరేమో ఓబేదు, ఏమండి? అతని కుమారుడి పేరు యెష్షయి. 3 తరాలు. ఈ 3 తరాల్లో ఆఖరివాడు యెష్షయి. ఈ యెష్షయి కట 8 కుమారులండి. కానీ ఇక్కడ ఏమని రాయబడిందండి దావీదు గురించి మాట్లాడుతూ? 7వ వాడైన దావీదు అన్నాడండి. వాస్తవానికి యెష్షయి గారికి ఎంతమంది అండి కుమారులు? 8.
మరి ఏంటి ఇక్కడ 7 అని రాయబడింది? బైబిల్ తప్పు, బైబిల్ అంతా తప్పు, ఇలాగే ఉంటాయి అంటుంటారు తెలివి తక్కువ వాళ్ళు. కాదండి, దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ని తప్పుగా రాయించడు. ఒకవేళ దేవుడు ఒక చోట ఎక్కువ మందిని చెప్పి ఒక చోట తక్కువ మంది చెప్పాడంటే బహుశా అతను ఒకడు చనిపోయి ఉంటాడండి. అప్పటికి ఒక మనిషి చనిపోతే అతని పేరు తగ్గించి రాస్తారు. లేకపోతే ఒక వ్యక్తి భక్తిహీనుడైతే అతని పేరు తగ్గించి రాస్తారు తప్ప అతను లేడని కాదు అర్థం. అతను లేడని కాదండి. సరే, 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, సెరూయా అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు అన్నాడండి. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆషాహేలు అన్నాడండి. అంటే అర్థమైందండి, ఈ దావీదు అన్నదమ్ములు మొత్తం 8 కుమారులు ఉన్నారు. యెష్షయికి 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పేరేంటండి? సెరూయా పెద్దది, తర్వాత అబీగయీలు రెండవది. అబీగయీలు అనే పేర్లు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, కానీ సెరూయా అనే పేరు ఎవరు పెట్టుకోరండి. కారణం ఏంటంటే ఈ సెరూయా గొప్పతనం తెలియకపోవడం వల్ల. ఒకవేళ ఈ గొప్పతనం కనుక ఒక మనిషికి అర్థమయ్యేలాగా ఎవరైనా చెప్పగలిగితే ఖచ్చితంగా ఆడపిల్ల పుడితే సెరూయా అనే పేరు పెట్టుకోవాలనిపిస్తుంది అండి. అంత గొప్పది ఈవిడ. ఈవిడికి 3 కుమారులు. 3 కుమారుల పేర్లు ఏంటండి? అబీషై, యోవాబు, ఆషాయేలు. మీరు అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లోన. ఏమండి, ఈ 3 కూడా ఎలా పెంచిందండి ఆమె? దేశభక్తులు చేసిందండి, రాజభక్తులు చేసింది. ఆమె కుటుంబ విలువలు నేర్పించింది, సహోదరు ప్రేమను నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇదే చరిత్ర అంటే దావీదు అన్నదమ్ముల గురించి లేకపోతే యెష్షయి కుమారుల గురించి మనకి 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో కూడా మనం చూస్తామండి. ఇక్కడేమో 8 అని రాయబడింది. ఏమండి, 1 దినవృత్తాంతాల్లోనేమో 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే అక్కడ 7వ వాడు దావీదు అని రాయబడింది. ఇక్కడేమో 8 పిల్లలు, ఆఖరవాడు దావీదు అని ఇక్కడ రాయబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇంతకీ ఒకడు మిస్ అవుతున్నాడు. ఆ ఒకడెవరు? 8 ఒకడు మిస్ అయ్యాడు. ఆయన గురించి మనకి ఎక్కడ రాయబడిందంటే 1 దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిందండి. 1 దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 18వ వచనం. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యోధా వారికి అధిపతిగా ఉండెను అన్నాడండి. చూసారండి, అంటే మనకి ఇందాక 7 పేర్ల దగ్గర ఈ పేరు లేదు. 7 పేర్లు మనం చదువుకున్నాం కదా 1 దినవృత్తాంతం 2వ అధ్యాయంలో. అక్కడ ఈయన పేరు కనపడలేదండి, ఎలీహు పేరు లేదు. ఈ ఎలీహు పేరు ఇగో ఇక్కడ ఎంటర్ చేశాడండి. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు. బైబిలు 100% కరెక్ట్. బైబిల్లో పొరపాట్లు ఉండవు, తప్పులు ఉండవు. ఒకవేళ దేవుడు ఒక దగ్గర రాయలేదంటే అతను అంత భక్తిపరుడు కాకపోతే దేవుడు రాయడు, అంతేనండి. లేకపోతే అతను అప్పుడు చనిపోయి ఉంటే రాయడు, అంతే తప్ప లేదని కాదు. ఉంది కదండి, అదే 1 దినవృత్తాంతాల్లో అతని పేరు ఉంది. అక్కడ 7 పేర్లలో ఈ పేరు లేదు, ఇక్కడ ఉందండి. మనకి ఏలుహు అనగానే మనకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే యోబు దగ్గర 3 స్నేహితులు ఉంటారు. ఆఖరణ ఒక చిన్నవాడు వస్తాడు, ఇంకొక స్నేహితుడు. ఆయన పేరు ఏంటండి? ఆయన పేరు కూడా ఏలుహు. అంటే యోబు గ్రంథంలో ఒక ఏలుహు కనపడతాడు. అతను వేరే, అతను పితరుల కాలానికి చెందినవాడు, ఈయన రాజుల కాలానికి చెందినవాడు. రైట్, మనం ఇక్కడ స్టోరీ అర్థమైందండి. సెరూయా ఎవరండి? దావీదుకి ఏమవుద్ది? అక్క అవుతుంది. ఆమెకి ఎంతమంది పిల్లలు? 3 కుమారులు. ఈ 3 కుమారులు దావీదుకి ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారండి. ఏమవుతారు దావీదు గారికి? దావీదు ఏమవుతాడు? మేనమామ అవుతాడండి. ఇప్పుడు దావీదు రాజైనాక దావీదుకి స్నేహితులతో పాటు శత్రువులు పెరుగుతారండి. ఇప్పుడు కామన్ మ్యాన్గా ఉన్నోడికి ఎవరేం చేయరండి. ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అతను చంపడానికి చాలామంది తిరుగుతూ ఉంటారనమాట. శత్రువులు పెరిగిపోతారండి. అధికారం వచ్చిన వెంటనే
పెరిగిపోతారు. అందువల్ల వాళ్ళని రక్షించడానికి సైన్యం కావాలి. సైన్యం అంటే జీతం ఇస్తే చాలామంది వస్తారు, కానీ వాళ్ళందరూ ప్రాణాలు అడ్డేసి కాపాడుతారా? వాళ్ళు లంచం తీసుకొని వాళ్ళు ఎన్నుపోటు పొడుస్తారండి. ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది కుర్చీ కోసం మామని చంపేసి ఎన్నుపోటు పొడిచి అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా చరిత్రలో. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని బయట వాళ్ళని నమ్మకుండా కుటుంబ సభ్యుల్ని, దగ్గరోళ్ళని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఈ స్పెషల్ సెక్యూరిటీ కింద, స్పెషల్ ఫోర్స్ కింద పెట్టుకునేవారండి. నమ్మకస్తుల్ని, కుటుంబ సభ్యుల్ని బయట వాళ్ళు నమ్మకుండా ఆ స్పెషల్ బాడీ గార్డ్స్ కింద, సైన్యాధిపతుల కింద ఎవరిని పెట్టుకునేవారండి? నమ్మకస్తుల్ని, కుటుంబ సభ్యుల్ని అలా పెట్టుకునేవారు. దావీదు కూడా ఈ ముగ్గురు మేనల్లుల్ని కూడా అంగరక్షకులుగా, సైన్యాధిపతులుగా ఏర్పాటు చేసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తామండి. రైట్. బైబిల్లో ఈ పిల్లల గురించి ఎక్కడ మాట్లాడినా, ఈ ముగ్గురు కొడుకుల గురించి ఎక్కడ మాట్లాడినా దేవుడు ఏమని రాయించాడంటే సెరూయా కుమారులు అనే మాట వాడబడింది. దాదాపు 24 సార్లు ఆ పిల్లల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా, అంటే ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు గురించి మాట్లాడాలన్నా దేవుడు ఏమని రాయించాడండి? సెరూయా కుమారులారా, సెరూయా కుమారుడైనా అంటున్నాం. చూసారండి ఎంత మారు మోగించాడు ఆవిడ పేరు దేవుడు. అంటే ఆవిడ గొప్పతనం ఉండబట్టే కదండి ఆవిడ పేరు అలాగ ప్రసిద్ధికి ఎక్కించాడు. ఆవిడ పేరు మానేసి అభిషయ్, యోవాబు అని రాసేవచ్చు కదా. అలా రాయలేదండి. తల్లి పేరు పక్కన రాయించి కొడుకు పేరు రాయించాడండి. చూడండి 24 చోట్ల కొన్ని మాటలు చెప్తాను, రాసుకోండి. 1 సమూయేలు 26 అధ్యాయం 6వ వచనం, స్పీడ్గా రాయండి అమ్మ. 1 సమూయేలు 26:6, 2 సమూయేలు 2:13, 2 సమూయేలు 2:13, అలాగే 2:18, అందులోనే 3:39, 8:16, 14:1, 16:9, 16:10, 18:2, 19:21, 22:21, ఏం చెప్పాను? 19, 21, 22 అమ్మా, క్షమించండి. 19 అధ్యాయము 21, 22. ఓకే. 21 అధ్యాయము 17, 23 అధ్యాయము 18, 23 అధ్యాయంలోనే 37, 1 రాజులు 1 అధ్యాయం 7వ వచనం, 1 రాజులు 1:7, అలాగే అందులోనే 2 అధ్యాయం 5, 2 అధ్యాయం 22, 1 దినవృత్తాంతాలు 2:16, 2:16, 11 అధ్యాయము 6వ వచనం, 11 అధ్యాయం 39వ వచనం, 18 అధ్యాయము 12, 18 అధ్యాయము 15, 26 అధ్యాయము 28, 27 అధ్యాయము 24. చూసారండి ఎన్ని చోట్ల రాయబడిందమ్మా? 24 చోట్ల ఆ పిల్లల గురించి ప్రస్తావించినప్పుడల్లా పక్కన ఎవరి పేరు రాయించాడండి దేవుడు? సెరూయా పేరు రాయించాడండి. అంటే రాయించాడు దేవుడు అలా అంటే ఆ తల్లి గొప్పతనం ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. ఆవిడ ఏం చేసిందో బైబిల్లో రాయలేదు, కానీ ఆ పిల్లల జీవితాలు చూస్తుంటే వాళ్ళు అలా ఎవరు చేశారు, అలా ఎవరు పెంచారు, వాళ్ళకి ఎవరు అలా ఆర్డర్లు వేశారు, వాళ్ళు అలా బ్రతికారంటే దానికి కారకులు ఎవరు అంటే సెరూయా. మరి ఆమె భర్త పేరు రాయలేదు ఏంటండి అని మీకు డౌట్ వస్తుంది. కానీ భర్త చనిపోయాడంటే అండి. ఆయన చనిపోయాడని 2 సమూయేలు గ్రంథం 2:32లో రాయబడిందండి. సెరూయా భర్త పేరు రాయలేదు, కానీ అతడు చనిపోయాడు అన్నాడండి. అతను చనిపోయాడు, లేదా అతను భక్తిపరుడు కాదేమో. ఇప్పుడు తిమోతి తండ్రి పేరు రాయలేదండి. ఎందుకు రాయలేదు? అతను అన్యుడు కాబట్టి, భక్తిపరుడు కాదు కాబట్టి రాయలేదండి. అలాగనమాట. దేవుడికి నచ్చకపోతే రాయడండి. రైట్. ఈవిడ ఏం చేసిందంటే ముగ్గురు కొడుకుల్ని యుద్ధ విద్యలు నేర్పించిందంట అండి. సెరూయా తన ముగ్గురు కొడుకులకి కూడా ఏం నేర్పిందమ్మా?
యుద్ధ విద్యలు. అంటే ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి కరాటాలు, కుంఫులు నేర్పిస్తుంటాం. మనం ఎందుకు నేర్పిస్తాం? మన పిల్లల్ని ఎవరైనా అటాక్ చేస్తే ఆళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఆడపిల్లలకు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, మంచిదే. కానీ ఈవిడ ఆ పిల్లలు బతకాలని గాదు. నా తమ్ముడు కాబోయే రాజు. బాల్యం నుండి అతను చేసే సాహసాలన్నీ చూసిందావిడ. గొలియాతుని చంపడం చూసింది. నా తమ్ముడు రాజవుతాడు. కాబట్టి నా తమ్ముడికి రాజైనప్పుడు నేను కాపాడలేను ఆడదాన్ని. నా తమ్ముడు క్షేమంగా ఉండాలంటే నా పిల్లల్ని నేను నా తమ్ముడికి ఒక మంచి సైనికులుగా తయారు చేసి అప్పచెప్తాననుకుంది. ఆ పిల్లల ముగ్గురిని కూడా ఏం చేసింది, మిలిటరీలో పెట్టిందండి. ఒక మాట మనకు అర్థం అవ్వాలంటే మిలిటరీలో పెట్టింది. ఇప్పుడు మిలిటరీలో మీ కొడుకు ఎవరైనా ఉంటే మీకు రోజు టెన్షనే తెలుసా? అంటే వాళ్ళు ఏ రోజు చావుకో బ్రతుకుతారో తెలీదనమాట అక్కడ నుండి. చెప్పలేమండి. ఒకళ్ళు ముగ్గురు కొడుకులు మిలిటరీలో ఉన్నారనుకోండి, సడన్‌గా ముగ్గురు యుద్ధానికి వెళ్లారనుకో, అక్కడ ఓ బాంబు పేలితే ముగ్గురు కొడుకులు చచ్చిపోతారు ఒకే రోజు. అని తెలుసా? చాలా కష్టం అండి. అందువల్ల చాలామంది ఏం చేస్తారంటే, పెద్దోడు మిలిటరీకి వెళ్తే చిన్నోడిని మేస్టార్‌ని చేస్తారు. ఒకడైనా మిగులుతాడు మాకని. ఒకడిని డాక్టర్ చేస్తారు. అందరినీ పొలోమని మిలిటరీలో పంపరండి. కానీ ఈవిడ ముగ్గురిని కూడా మిలిటరీ పంపించిందంటే, నా పిల్లలు చచ్చిపోతారు అవసరమైతే యుద్ధంలో. చచ్చిపోయినా పర్వాలేదు. నా దేశాన్ని రక్షించాలా, మా రాజ్యాన్ని కాపాడాలా, మా తమ్ముడిని కాపాడాలా, ముఖ్యంగా మా దావీదుని కాపాడాలని ఆవిడ కంకణం కట్టుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుందండి. అలాగే ఇక్కడ చూసినప్పుడు దావీదు యొక్క ఫ్యామిలీ గురించి మనందరికీ తెలుసు. దావీదు తండ్రి యెష్షయి. దావీదుకి అన్నదమ్ములు కూడా ఉన్నారు 7. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఎప్పుడైనా దావీదుని ప్రేమించినట్టుగా కనపడుతుందండి? ఆ సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు, నీ కొడుకులు ఎంతమంది తీసిరా, అభిషేకం చేస్తాను అంటుంటాడు. అప్పుడు యెష్షయి 7 చూపిస్తాడు వచ్చిన ప్రవక్తకి. ఎందువల్లంటే వాళ్ళందరూ ఎత్తుగా ఉంటారు, మంచి పొడవుగా ఉంటారండి, మంచి బందోబస్తుగా ఉంటారు ఆ కొడుకులు 7. దావీదేమో ఇంకా బాలుడు, గొర్రెలు కాపరి, ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ పెద్ద కొడుకు ఎలియాజర్ని, ఆ 2వ వాడిని, 3వ వాడిని, అలా 7వ వాడి వరకు చూపిస్తాడు. ఈ ప్రవక్త కూడా వెళ్ళి చూడగానే ఒక్కొక్కడు ఆజానుబాహుల్లా మంచి ఎత్తర్లాళ్ళు. వాళ్ళు చూడగానే ఇతడే కాబోయే రాజులా ఉన్నాడు, ఇతనైతే రాజుకి కరెక్ట్గా సరిపోతాడని అనుకుంటుంటాడండి. దేవుడిని అడగగానే అతడు కాదు ఇంకొకడు అంటుంటాడు. 7 చూపించేశాక ఈ 7 కాదంటాడు దేవుడు. నేను పైరూపాన్ని చూడను అయినా, మీరు మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తాను. వాళ్ళ హృదయాలు మంచివి కావు, వాళ్ళొద్దు. మరి ఇంకెవరు ఉన్నారా అని అంటే, అప్పుడు యెష్షయిని అడుగుతాడు, అయ్యా వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా మీ కొడుకులు అంటే, ఒకడు ఉన్నాడండి, ఆడు పొలాల్లో ఉంటాడండి. ఏంటి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ 7 పరిశీలన చేసే వరకు కూడా ఆ కొడుకు కబురెట్టలేదు. అంటే యెష్షయి గారి దృష్టిలో తన కొడుకు అంటే ఎలాంటి దృష్టి ఉందండి? చాలా చిన్న చూపు. ఆడెందుకు పనికొస్తాడు, ఆడు గొర్రెలు గాయడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకుంటున్నాడు అన్నమాట తండ్రి. ఏమండి? అప్పుడు ఉన్నాడండి ఒకడని లాస్ట్లో తీసుకొచ్చి చూపిస్తే, దేవుడేమో ఇతనే రాజు అన్నాడండి. సమూయేలు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు, ఇంత బలహీనుడిగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు, ఇతను రాజు ఏంటి అనుకున్నాడు. కానీ దేవుడు చేయమన్నాడు కాబట్టి అభిషేకం చేసేసి వెళ్ళిపోయాడండి. అంటే తండ్రి చిన్న చూపు చూడడం కనపడుతుందండి. అంతేకాదు 7 మంచి పనుల మీద పెట్టాడు, దావీదునేమో గొర్రెల కాపరిగా పెట్టాడండి. చూసారండి? చదువు నేర్పించవచ్చు కదా, యుద్ధ విద్యలు నేర్పించవచ్చు కదా. దావీదుకి అలాంటివి నేర్పలేదు. ఉన్న కొడుకులకి యుద్ధ విద్యలు నేర్పించి సైన్యంలో పెట్టాడు తండ్రి. కానీ దావీదుని మాత్రం ఎక్కడ పెట్టాడండి? వ్యవసాయం చేయరా, గొర్రెల కాపరిగా ఉండు అని పెట్టాడంటే తండ్రి పక్షపాతంగా పెంచినట్టుగా కనపడుతుంది కదండి. తర్వాత యుద్ధంలో ఉన్న అన్నలకి క్యారేజీలు ఇచ్చి పంపిస్తాడు తండ్రి. జున్నుగడ్డలు ఇచ్చి, అవి సైన్యాధిపతికి ఇవ్వమని చెప్పు, మనల్ని కొంచెం రిస్క్లో పెట్టకుండా కొంచెం బాగా చూసుకుంటాడని లంచం అనమాట. చూడండి, మాస్టర్కి చిక్కుడుకాయలు పంపిస్తుంటాం, బీరకాయలు ఎందుకు పంపిస్తామండి? మా అబ్బాయిని కొట్టకండి, కొద్దిగా బాగా చదువు చెప్పండి అన్నట్టు. అలాగా ఆయన లంచం అనమాట. ఊరికనే వెళ్ళకుండా, బాబు మీ అన్నయ్యకి క్యారేజీలు ఇచ్చేసి ఈ జున్నుగడ్డలు మాత్రం సైన్యాధిపతికి ఇవ్వు అని చెప్పి తండ్రి పంపిస్తున్నాడు అనమాట.
ఆ క్యారేజీలు పట్టుకెళ్ళినప్పుడు అక్కడ గొలియాతు గాడి మాటలు వింటుంటాడు దావీదు. విని సున్నతి లేనోడు ఈయన మన మన ఇశ్రాయేల్ని తిడుతున్నాడేంటి, మన దేవుడిని తిడుతున్నాడేంటి, నాకు కానీ కోపం వచ్చిందని నేనే చంపేస్తాను అని అన్నాడంట అండి. అనేటప్పటికి ఎవడో ఆలకించాడు, ఆ మాట ఆలకించి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒకడు దావీదు గొలియాతుని చంపేస్తాను అంటున్నాడండి ఒకడు. అమ్మయ్య ఎవడో వెళ్ళట్లేదు, అయితే ఇతను పంపించేద్దాం, ఆ యుద్ధ సామగ్రి అంతా అతనికి ధరింపజేయండి అని రాజుగారు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిపోయింది అన్నలకి. అన్నలు వచ్చి, ఒరే నిన్నెవడరా ఇక్కడ రమ్మన్నాడు, అసలు వచ్చినాడు నోరు మూసుకున్న క్యారేజ్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోవాలి కదా, నీకెందుకురా ఈ యుద్ధాలు గొడవలో, నువ్వు వ్యాపారవాడివి, మేమే ఆజానుబాహులు, మేమే వెళ్ళలేదు, రాజుగారు మనకంటే బలవంతుడు, ఆయనే వెళ్ళలేదు, నీకేం తెలుసు, అసలు ఆ గొర్రెలు ఏం చేసేవారా, నిన్ను సాయంత్రం చెప్తాను ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారన్నమాట. చూసారండి, అంటే అన్నదమ్ములకి దావీదు మీద ఏమైనా చిన్న నమ్మకం ఉందా అంటే అతను చీప్గా చూస్తున్నారు. కానీ అక్క చూసిందండి దావీదులో వీరుడిని. నా తమ్ముడు ఖచ్చితంగా ఎప్పటికైనా పెద్దోడు అవుతాడు, గొప్పోడు అవుతాడు, రాజు అవుతాడు, అతనికి రాజు అయిన తర్వాత నాకు పుట్టిన పిల్లల ముగ్గురిని కూడా అతనికి సపోర్ట్ చేసేలాగా, అతన్ని రక్షించే పనిలో నా కొడుకులు పెంచుతానని ఆవిడ చిన్నప్పటి నుండి దావీదులో వీరుడిని చూసినట్టుగా ఉందండి. అందువల్ల కొడుకుల ముగ్గురిని కూడా మంచి సైనికులు చేసి దావీదికి అనుకూలంగా ఉండేటట్లుగా చేశాడు. చూడండి, దావీదు కొడుకులు దావీదు మాట వినలేదండి, కానీ సెరూయా కొడుకులు సెరూయా మాట విన్నారండి. మీరు మావయ్యని కాపాడాలి, మావయ్య కోసం అవసరమైతే మీరు చచ్చిపోండిరా అన్నదన్నమాట. అలాగే అమ్మా అని అలాగే చేశారండి వాళ్ళు. చూసారండి ఎంత గొప్ప పెంపకం. దావీదు కొడుకులు అలా చేసుకోగలిగాడండి. దావీదు కొడుకులు ఎవరు దావీదుని కాపాడేవాళ్ళు కాదు, దావీదునే చంపేసే ప్లాన్లు చేశారు, కానీ దావీదు కోసం బతికిన వాళ్ళు కాదండి. ఇక్కడ చూసినప్పుడు పెద్ద కొడుకు అభిషేక్, సెరూయా కుమారులు ముగ్గురు కదండి, పెద్ద కొడుకు పేరు ఏంటండి, అభిషేక్. ఈ అభిషేక్ ఏం చేశాడో చూద్దామండి. ముందుగా అభిషేక్ ఏం రాసుకోండి, 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో చూస్తే, ఇతడట తన అనుచరులలో ముఖ్యుడు అన్నాడు. దావీదుకి చాలామంది అనుచరులు ఉన్నారు యుద్ధంలో, సైనికుల్లో. వాళ్ళందరిలోనట ఈ అభిషేక్ని ముఖ్యుడిగా పెట్టాడండి, గొప్పవాడుగా, ప్రాముఖ్యమైన వాడుగా. అలాగే ఇతను గొప్పతనం, ఇతని హిస్టరీ ఏంటంట అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అట అభిషేక్ ఒక్కడే 300 మంది చంపాడంట. ఇతని హిస్టరీ ఏంటమ్మా, యుద్ధంలో అతనేమి పిరుకోడు కాదు, అతని అప్పటికే అతను రేంజ్ ఏంటంటే 300 మందిని చంపినోడు. బిరుదులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి, ఎక్కువ మందిని చంపిన వాళ్ళకి ఒక పేరు ఇస్తారు. ఇతనికి ఏంటండి 300 మందిని చంపినోడు, అదనమాట. అలాగే ఈ సైన్యం అంతటి మీద 3 ఉంటారండి, త్రివిధ దళాలు ఉంటాయి దావీదు దగ్గర. ఈ త్రివిధ దళాలకి అధిపతులు ఉంటారండి, ఒక్కొక్కడు అధిపతి ఉంటాడు, 3 అధిపతులు ఉంటారు. ఈ 3 మీద కూడా అధిపతి ఒకడు ఉంటాడు. ఆయన ఎవరంటే ఈ అభిషేయే. ఆ మాట కూడా అక్కడ రాయబడిందండి, 3లో పేరు పొందినవాడు అని. అలాగే 30 మందిలో గనుడు అన్నాడు. అన్ని తీసి చదవడానికి టైం లేక నీకు చెప్పేస్తున్నాను, మీరు అక్కడ వచనం రాసుకుంటే చాలు. 2 సమూయేలు 23 అధ్యాయము 18-19 వచనాల్లో ఈ మాటలు ఉంటాయండి. 30 మందిలో గనుడై వారికి అధిపతిగా ఉండెనో అన్నాడండి. ఎన్ని పోస్టులు ఇచ్చేశాడో దావీదు ఇతనికి చూడండి. 1 సమూయేలు గ్రంథంలో కూడా ఇతని గురించి ఉందండి. 1 సమూయేలు 26 అధ్యాయము 5-6 వచనాల్లో ఇక్కడ సౌలు గారు దావీదుని తరుముతున్న టైంలో ఈ అభిషేక్ దావీదు పక్కన ఉన్నాడండి. అప్పుడు సౌలు గారు దావీదుని తరుముతుంటే దావీదు పారిపోతుంటాడు. అలా పారిపోతుండగా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఒక ప్రాంతానికి వచ్చారు, ఒక అడవికి వచ్చారు, జీపు అరణ్యం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళకి అనుకోకుండా సౌలు, అతని దండుపేట అందరూ నిద్రపోతూ కనపడతారనమాట. అంటే వీళ్ళు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అనుకోకుండా తిరుగుతుంటే అడవిలో సౌలు గారు అతని సైనికులు నిద్రపోతూ కనపడ్డారు. అప్పుడు అలా చూసాం, బాబు వీళ్ళు ఇక్కడ కాపలా కాసారా, ఇక్కడ నిద్రపోతున్నారని దావీదును అతని సైనికులు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి దూరంగా. కానీ దావీదు ఏం చేస్తాడంటే
నేను ఆ సౌలు దగ్గరికి వెళ్తాను, అతని పక్కన పడుకున్న సైన్యాధిపతి దగ్గరికి వెళ్తాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను, నాతో ఎవరు వస్తారు అన్నాడండి. ఏంటి ఇప్పుడు దండుపేట అంటే ఒకళ్ళిద్దరు ఉండరు, కొన్ని వందల మంది సైనికులు ఒక చోట నిద్రపోతుంటారు, ఆ మధ్యలో రాజుగారు పడుకుంటారు, చుట్టూ సైనికులు పడుకుంటారు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడండి, నేను ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న సౌలు దగ్గరికి వెళ్తాను, నా వెనకతలు ఎవరు వస్తారో అన్నారంట. నేను అన్నాడంటండి, ఎవరో ఒక ఆయన అభిషేక్ అన్నాడంటండి. ఎంత ధైర్యవంతుడండి. ఇప్పుడు అలా నిద్రపోయిన దగ్గరికి వెళ్ళారండి, పొరపాటున ఒకటి తెలివి వచ్చిందండి, ఏదో కాలుతో అనుకున్నారో ఒకరికి తెలివి వచ్చింది, ఏమవుతారండి? ఎల్లుళ్ళు తిరిగి వస్తారా? తిరిగి రారండి. కానీ దావీదు మొండోడు వెళ్ళిపోతాను అంటున్నాడు. దావీదు వెళ్ళింది ఎందుకంటే సౌలు చంపేయడానికి కాదు, సౌలు యొక్క నీళ్లు తాగే బుడ్డి తెచ్చేస్తాడనమాట అక్కడ నుండి, అతని బల్యం కూడా తెచ్చేస్తాడు, అతని పై వస్త్రం మీద తెచ్చేస్తాడు, తెచ్చేసి దూరంకి వెళ్ళి సౌలా అని పిలిచి, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, కావాలంటే నేను నీళ్ళ బుడ్డి తెచ్చేశాను, చూసుకో, నీ నీళ్ళ బుడ్డి నీ దగ్గర లేదు, నేను నీ దగ్గరికి వచ్చి నేను చంపకుండా నీ వస్తువులు తెచ్చానంటే నువ్వు అర్థం చేసుకో, నాకు నీ మీద ఏ కోపం లేదు, నిన్ను చంపాలని నేను అనుకోవట్లేదు, కానీ నువ్వే నన్ను చంపాలనుకుంటున్నావు, నేను నిన్ను క్షమించేస్తాను, నువ్వు నన్ను క్షమించడం లేదని చెప్పడానికి ఇది ఎత్తనంటాడు వెళ్ళి దావీదు. ఓసి నువ్వేం చంపడానికి కాదా, ఆ నీళ్ళ బుడ్డు తేయడానికి వెళ్తావా, దానికి నేను రిస్క్ చేయాలని మనమైతే వెళ్తామండి? చంపడానికి ఎంత చెప్పి వస్తానంటాం, కానీ చంపడానికి కాదంట ఈయన, నువ్వు చంపడానికి వెళ్ళలేదు, చావడానికి వెళ్తున్నావు, నేను రాను అంటాం మనమైతే. కానీ అభిషేక్ ఏం చేశాడంటే, నేను వస్తానండి నీ వెనకతల అని దావీదు వెనకతల వెళ్ళిన ధైర్యవంతుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. 2 సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఇక్కడ చదివితే, ఇక్కడ ఫిలిస్తీన్లతో దావీదుకి యుద్ధం జరుగుతుందండి. వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలేనండి, దావీదుకి జీవితం అంతా యుద్ధాలే. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది దావీదు రాజు అయిన తర్వాత. యుద్ధం జరిగినప్పుడు మరి యుద్ధం అంటే ఏదో ఒక గంట 2 గంటలు కాదండి, కొన్ని రోజులు లేకపోతే జరుగుతుంటుంది యుద్ధం. అలా జరిగినప్పుడు టైం మీద భోజనం కూడా ఉండదండి, నిద్ర ఉండదు. అప్పుడు దావీదు ఏమైపోయాడంట అండి, సొమ్మసిల్లి పడిపోయాడంట అండి, మూర్చిల్లి పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఒక మనిషి ముఖం తిరిగి పడిపోతే శత్రువులకి దొరికిపోయినట్టే కదండి. అప్పుడు ఆ ఫిలిస్తీన్ల సైనికుల్లో ఒకడు ఉన్నాడంట, అది చాలా ఆజానుబాహుడు, ఆయన కూడా గొలియాతులు అంటాడు. వాడు చూశాడంటే అండి, వాడి దగ్గర కొత్త ఖడ్గం ఒకటి ఉందంట, ఆ కొత్త ఖడ్గం పట్టుకొని వచ్చాడంట, దావీదుని చంపేసి నరికేద్దాం, ఇదే అదును, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు, అతను ముఖం తిరిగి పడిపోయాడు, అతను తెలుగులో లేడు, తెలుగేసి ఉంటే దావీదుని ఎవరు జయించలేం, అతను మోర్చిల్లిపోయాడు కాబట్టి, సొమ్మసిల్లిపోయాడు కాబట్టి నేను వెళ్ళి చంపేస్తానని ఒకడంట పరిగెట్టుకు వచ్చాడంట అండి. ఆయన కత్తెత్తి దావీదుని నరికేద్దామనే టైంలో ఈ అభిషేక్ ఏం చేశాడంట అండి, ఆ కత్తెత్తినోడిని చంపేశాడంటండి, కొట్టి చంపేశాడంటండి. ఇప్పుడు ఈ అభిషేక్ గారిని ఆ టైంలో అక్కడ దగ్గరలో చూసి ఆ వచ్చినోడిని చంపకపోతే దావీదు ఏమయ్యాడండి, ఆ రోజే చచ్చిపోనండి, ఆ రోజే దావీదు లేకపోను. అంటే ఎంత కాపాడుకొస్తున్నారు చూడండి అక్కగారు పిల్లలు, దావీదు అక్క పిల్లలు అభిషేక్ దావీదుకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉద్యోగస్తుడిలాగా పనిచేయకుండా ఒక కన్న తండ్రిని కాపాడినట్లు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అలా కాపాడారమ్మా, యేసుప్రభుని గెత్సెమనే తోటలో బంధించగానే పరిగెట్టేశారండి అందరూ, ఒక్కడు కూడా నిలబడలేదు. కానీ కష్టం అనేటప్పటికీ దావీదు పక్కన ఎలాగున్నారండి వీళ్ళు, కమ్మేస్తున్నారు చుట్టూను. ఈ మొదటోడు చేసిన పని ఇంత గొప్పదండి, ఇంత గొప్పది. తర్వాత చూస్తే యోవాబు రెండోవాడు, ఈ రెండోవాడు గురించి కూడా మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో యోవాబు గురించి, మొదటి దినవృత్తాంతాలు 27వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ ఈయన కూడా సైన్యాధిపతిగా నియమించబడ్డాడు అనే మాట రాయబడిందండి. సైన్యాధిపతిగా నియమించబడను అంటే మీరు ఇవన్నీ చదివించలేదని మీరు ఇంటికి వెళ్ళి చదవడం అనేకండి. ఇంటికి వెళ్ళి వచనాలన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటే మనకి గంట సాలదు ఏమండి. రైట్, ఈయన సైన్యాధిపతిగా అంటే సైన్యమేమో 1000 మంది ఉంటారు, 1000 మందికి అధిపతి ఎవరండి, యోవాబు. మనం ఇప్పుడు ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ అంటాం. మనం హోమ్ మినిస్టర్ అంటే ఎవరనుకున్నారు, సైన్యాధిపతి అండి. మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉంటాడు, దేశానికి హోమ్ మినిస్టర్ ఉంటాడు ఏమండి. అది గొప్ప పోస్ట్ అండి.
ఈయన ఎలా కాపాడాడు దావీదుని మనం చూస్తే 2 సమూయేలు గ్రంథంలో 18 అధ్యాయము 15 నుంచి 19 వచనాలు, 9 నుంచి 15 వచనాలు. 2 సమూయేలు 18 అధ్యాయము 9 నుంచి 15 వచనాలండి. ఇక్కడ మీకు తెలిసిన స్టోరీ ఏది? అబ్షాలోము దావీదుని చంపేసి దావీదు కుర్చీని లాగేసుకుందాం అనుకుంటున్నాడండి. కొడుకే, కన్న కొడుకు దావీదు మీద కోపం. ఎందుకంటే నా చెల్లిని మా అన్నయ్య పాడు చేసేస్తే మా నాన్న అతన్ని శిక్షించలేదు. అది కోపం అనమాట ఆయనకి, తండ్రి మీద కోపం. మా నాన్న అసమర్థుడు కాబట్టి నేను మా నాన్నని చంపేస్తాను, నేనే రాజుని, నాకే పౌరుషం ఉంది, మా అన్నయ్యని చంపాను, మా నాన్నకి కలేజా లేదు అనుకుంటున్నాడు. కానీ ఆయనకి కలేజా లేక కాదు, తన చేతులతో తన కన్నబిడ్డలు చంపుకోవడం ఇష్టం లేక, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా దేవుడే శిక్షిస్తాడు వాళ్ళనని ఓర్చుకున్నాడండి. వాళ్ళతో యుద్ధం చేయడం ఎందుకని. కానీ ఈయన దాన్ని, ఆ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని, ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకొని, మా నాన్న చేతగానుడు, నేనైతే గొప్ప వీరుడిని అనుకొని తండ్రిని చంపేయడానికి తయారయ్యాడండి. ఆ సమయంలో ఈ కొడుకుతో యుద్ధం చేస్తే కొడుకుని చంపాల్సి వస్తుందని కాలుకి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ కోటను విడిచిపెట్టి, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి దావీదు అరణ్యాల వెంట వెళ్ళిపోయిన సందర్భం అండి. అలా వెళ్ళిపోయినప్పుడట దావీదు ఆ సైనికులందరికీ చెప్పాడు, పొరపాటున ఎక్కడైనా నా కొడుకు నన్ను తరుముతూ ఎక్కడైనా కనపడితే ఈయన్ని మీరు క్షమించి వదిలేయండి, అతను చంపకండి అన్నాడంట. ఆజ్ఞాపించాడట సైన్యాధిపతులకి అందరికీ, ఈ ముఖ్యులు ఎవరెవరుతున్నారో మేనల్లో ముగ్గురికి, సైన్యానికి అందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పాడనమాట, నా కొడుకుని ఎక్కడైనా కనపడితే నన్ను చంపడానికి వచ్చినా సరే, అవసరమైతే నేనని చచ్చిపోతాను, కానీ ఆడి చేతిలో నా కొడుకుని ఎవరో చంపడానికి వీల్లేదు అని చెప్పాడంట. అంటే తండ్రి ప్రేమ అండి. ఎంత కొడుకు చెడ్డోడైనా తల్లికి తండ్రికి మంచోడే కదండి. ఆడి దేవుడు ఆడిని ఎప్పుడో చంపుతాడు, కానీ మనం చంపొద్దు, ఆడి తెలియక చేస్తున్నాడు, తెలివి తక్కువ అని అలా అనుకుంటున్నాడు అనమాట. దావీదు మంచితనం అండి. అప్పుడు సరే కదా అనేసి వీళ్ళందరూ అరణ్యాల వెంట వెళ్ళిపోతున్నారు. అరణ్యాల వెంట వెళ్ళిపోయినా కానీ ఈయనకు వదిలేసి వెళ్ళిపోయారు కదా, కోటలో కూర్చుని ఏలొచ్చు కదా. అడవిలో ఉన్న తండ్రిని చంపేయడానికి బయలుదేరాడండి అబ్షాలోము. ఈయనట ఒక కంచరగాడిది ఎక్కి, అబ్షాలోము చాలా అందగాడండి. బైబిల్లో సౌందర్యవంతులు పురుషులు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమందిలో గొప్పవాడు ఎవరంటే, అందంలో గొప్పవాడు ఎవరండి? అబ్షాలోము. చాలా సౌందర్యం అంట అండి, స్త్రీ కంటే ఎక్కువ సౌందర్యవంతుడు అతను, అంత అందగాడు. కానీ బుద్ధి మాత్రం చూస్తే కుళ్ళు బుద్ధి. బుద్ధి మంచిది కాదు, బుద్ధి చాలా చెడ్డది. పై రూపం చూస్తే చాలా అందం. అతనికి అంత అందం రావడానికి అతని తలే కారణం అంట అండి. అతను మంచి రింగులు తిరిగిన బుట్టలాంటి తల, అందమైన తల, ఆడవాళ్ళు కూడా అసూయపడినంత తల అంటండి అతనిది. అలాంటి తల దేవుడు అతనికి ఇచ్చాడు. చూడు, కొన్ని సందర్భాల్లో మనం ఏది చూసి మురిసిపోతామో దానివల్లే మనకు అపాయం వస్తుందండి. అందం చూసి మురిసిపోతే అందం వల్లే మనకు నష్టం, డబ్బు చూసి మురిసిపోతే డబ్బు వల్లే మనం నాశనం అవుతామండి. ఏ అధికారం చూసి మురిసిపోతామో ఆ అధికారం వల్లే నాశనం అయిపోతాం. ఏ బంధువులు బట్టి మనం మురిసిపోతున్నామో ఆ బంధువుల వల్లే మనకు నష్టం వస్తుంది ఎప్పటికైనా. కాబట్టి ఎప్పుడు కూడా మనకి దేవుడు ఏదైనా ఇచ్చినా దాన్ని గొప్పగా చూడకూడదండి, దాని మీద ఆధారపడిపోకూడదు, దాన్ని బట్టి గర్వించకూడదు. ఈయన ఆ తలను చూసుకొని ఎప్పుడూ మురిసిపోయేవాడు అంట అండి. ఓ రోజు తండ్రిని అడవిలో ఉన్నాడని తెలుసుకొని తండ్రిని చంపేద్దామని ఆ కంచరగాడి దెక్కి బయలుదేరాడంటండి. అడవిలో అంటే మనకు రోడ్లు వేసి నీట్గా ఉంటాయి అనుకుంటారా? అడవి ఎలాగుంటుందండి, ఎక్కడికక్కడ తుప్పలు డొంకలు ఉంటాయన్నమాట. అలా వెళ్ళిపోతుంటారు, అలాగన ఎక్కడ దాక్కున్నారో చూద్దామని అలా వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ మస్తకి వృక్షం అనే ఒక వృక్షం దగ్గరికి వెళ్ళారంట అండి. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళేటప్పటికి, అంటే అది చూడ, మనం పరికంపలు అంటే మనకు బాగా పరిములు ఎలా ఉంటాయండి, ఆ పక్కంటే వెళ్ళామంటే ఆ బట్టలు కానీ దానికి తగిలే అంటే నువ్వు అలాగ ఆగవలసిందే అండి. అవి బయటికి ఇప్పుకునే వరకు మనం బయటికి రాలేమండి. అలాగ ఒక పరిగంపలాంటిది మస్తకి వృక్షం అంటే అలాంటిది, ముళ్ళులతో ఉన్న ఏదో వృక్షం. అప్పుడు దాని కిందల్లా తను గాడిద వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఆ గాడిదలు కూడా చెప్పినట్టు వినవండి, వాటికి కోపం ఉంటుంది కవులు, అప్పుడు తీర్చుకుంటూ ఉంటాయి. దాని కింద వెళ్ళిపోతుంటే ఈయన ఆ కంపలు, ఆ మంచి గిరజాల తల కదండి, ఆ తలకి పట్టేసుకున్నాయి.
ఆగు 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 అంటుంటే గాడిద వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఆ తుప్పలకి తల పట్టుకొని ఇతను కాళ్ళు చేలు కిందకున్నాయి, నేల చాలా దూరంలో ఉంది. అలా ఏలబడి గాలిలో ఏలబడి ఉన్నాడంటండి. ఎంత ఇడిపించుకుందామన్నా అవి ఊడురాట్లే, ఇంకా చిక్కుపడిపోతుంది తల. ఎవరైనా వచ్చి సాయం చేస్తే తప్ప అతను ఇప్పుడు అక్కడి నుంచి బయట గాలిలో అలా చెట్టుకి ఏలబడినట్టు ఏలబడుతున్నాడు అతను. అప్పుడు ఈ దావీదు సైనికుల్లో ఒక సైనికుడు చూశాడంటండి. చూసినోడు చంపేయాలి కదా, చంపలేదు. అమ్మో, దావీదు గారు ఆర్డర్ వేశారు, నా కొడుకుని ఎవరో చంపకండి, ఎక్కడైనా చూసినాను అన్నారు, కాబట్టి నేను చంపను అనుకొని జాగ్రత్తగా వెళ్ళి ఈ సైన్యాధిపతి యోవాబు దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, మరి అబ్షాలోము గారు చెట్టుకి ఏలబడి జుత్తు చిక్కులు పడిపోయి ఉన్నాడండి, నేను చూశానండి, మరి వెళ్ళి కాపాడదాం ఏంటండి అంటున్నాడు ఆయన. అరే, ఎంత పని చేసావు, చంపేసి ఉంటే నేను ఇప్పుడు నీకు 1000 వెండి నాణేలు ఇచ్చేవాడిని, నేను నీకు మంచి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చేవాడిని, ఇటు ఈ చంపకుండా వచ్చి చెప్తావా అని చెప్పేసి కోప్పడి అతని మీద కోప్పడ్డాడు. అతను అన్నాడు, అయ్యా, దావీదు గారు చంపొద్దని మీకే చెప్పారు, నేను విన్నానండి. అప్పుడు చంపొద్దంటే మీరు చంపమంటారు ఏంటంటే, బుద్ధిహీనుడా, ఆయన అలాగే చెప్తాడు. తండ్రి మీద ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ తండ్రి అలా చెప్తాడు. ఆయన మాటలు పట్టుకొని కూర్చుంటే మన రాజుగారి ప్రాణాపాయం. ఎందుకు 2 కన్నీళ్ళు కార్చాడనుకో మళ్ళీ చేర్చేసుకుంటాడు. ఈ తండ్రి అలాంటి వాడు, అమాయకుడు. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ నటించాడు అనుకో, 2 రోజులు మంచిగా నటించాడు అనుకోండి, మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటాడు తండ్రి. ఆయన ఏ చీకట్లోనే చంపేస్తే మా మామగారు చచ్చిపోతే మేము ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోద్ది, కాబట్టి మేము బ్రతికుండగా అలాంటి అవకాశం వాడికి ఇవ్వం అని చెప్పేసి వెంటనే పట్టుకొని మనుషులు తీసుకొని వెళ్ళాడంట. 3 బాణాలు తీసాడంట, సరిగా గురిపెట్టి గుండెకి కొట్టాడంట, ఇంక మళ్ళీ తిరిగి లేకుండా చచ్చిపోవాలని. యోవాబు దావీదు కుమారుడిని అబ్షాలోముని చంపేశాడండి. ఎందుకు చంపాడండి? అతని మీద ఏం కోపం ఉంది ఇతనికి? అతను బ్రతుకుంటే దావీదు ప్రాణానికి ప్రమాదం, ఈరోజు కాకపోతే రేపైనా చంపేస్తాడు. ఆడిని పట్టుకొని మేము అడవిలో పరిగెట్టి అలా అలా అంత అమాయకత్వం మంచిది కాదు, అలాంటి విషపురుగు ఉండకూడదు అనుకున్నాడు. దావీదు కోసం చంపేశాడండి. దావీదు కోసమే చంపాడు. దావీదు వద్దంటాడు, కానీ మంచోడు వద్దంటాడు. కానీ ఈయన మాత్రం మరి అంత మంచితనం పనికిరాదు అనుకున్నాడు, చంపేశాడండి. ఉండకూడదు, అలాంటి వాడు ఉంటే దానివల్ల చాలా ప్రమాదం, దాన్ని అంతం చేసేయాలని చంపేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఇక 3వ వాడు చేసిన పని ఏంటో చూద్దామండి. ఆసాహేలు కదా 3వ వాడి పేరేంటమ్మా? ఆసాహేలు. ఈయన ఏం చేశాడో 2 సమూయేలు గ్రంథం 2 అధ్యాయం 18వ వచనంలో, 2 సమూయేలు 2 అధ్యాయం 18వ వచనం. ఈయనకు ఒక టాలెంట్ ఉందండి. ఈయన టాలెంట్ ఏంటంటే, ఈయన మంచి రన్నర్ అంట అండి, మంచి పరుగుల పందెం పరిగెత్తగలిగేవాడు. నేను ఇప్పుడు పరుగుల పందెం పెడితే మనం పరిగెత్తగలం, అసలు మనకు అలవాటు లేదు. కొంత పీటీ ఉషా, ఉషేన్ బోల్ట్, వీళ్ళు మన దేశంలో బాగా పరుగుల పందెంలో గొప్ప స్థాయికి వెళ్ళోళ్ళండి. ప్రపంచం గుర్తించింది వాళ్ళని. అంటే వాళ్ళు ప్రాక్టీస్ అండి, చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ ఉంటే తప్ప పరిగెత్తలేము. ఈయనట ఎలా పరిగెత్తుతాడంటే అడవిలేడంత తేలిగ్గా పరిగెత్తుతాడని రాయబడిందండి 2 సమూయేలు 2:18లో. అడవిలేడంత తేలికగా అంటే అంత చురుగ్గా. లేడుతో ఎవరైనా పరిగెత్తగలరండి? అసలు లేడుతో ఎవ్వరు పరిగెత్తలేరా అండి. చిరతపులి కూడా లేడుతో పరిగెత్తలేదంట అండి. కానీ మనం అప్పుడప్పుడు ఈ వీడియోల్లో చూస్తుంటాం, అడవిలో లేడు వెనకాతల చిరతపుల్లో అవి పరిగెత్తి, సింహాలు పరిగెత్తి దాన్ని చంపేసి తినేసేయని. అది చచ్చిపోవడానికి కారణం పరిగెత్తలేక కాదంట అండి, దాని భయం. అది పరిగెత్తి నేను దొరికిపోతానేమో నేను వెనక్కి చూసుకొని పరిగెడుతుంటే దొరికిపోతుందండి. నిజానికి అది ధైర్యంగా కానీ పరిగెత్తితే, ముందుకే చూసుకొని పరిగెత్తితే దానికి అసలు ఎప్పటికీ అందుకోలేదండి పులి. దానికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తగలదు, చాలా తేలిగ్గా పరిగెత్తగలదు లేడి. అది అందుకనే ఈ ఆసాహేలుని ఎవరితో పోల్చాడండి? అడవిలేడుతో పోల్చాడండి. అంత వేగంగా ఈ పరిగెత్తే గుణం ఇతరులో ఉందండి. అంటే సైనికుల్లో ఉండవలసిన లక్షణాలండి. ఇవాళ పోలీస్ జాబ్ ఇచ్చినా, మిలిటరీ జాబ్ ఇచ్చినా ఎక్కడ ఫెయిల్ అయిపోతారో తెలిసి చాలామంది రన్నింగ్లో ఫెయిల్ అయిపోతారండి. వాళ్ళు చెప్పిన 5 కిలోమీటర్లు అరగంటలో పరిగెత్తేయాలి, పరిగెత్తి చూపిస్తారు. ఒక్క క్షణం తగ్గినా వాళ్ళకి జాబ్ పోద్దండి. ఒక్కొక్కరు ఆ పరిగెత్తేటప్పుడు జాబ్ కోసం ఎలాగైనా పరిగెత్తాలని
ఆ గుండె వేగంగా కొట్టేసుకున్నా కానీ ఊపిరి ఆడకపోయినా కానీ పరిగెత్తేసి చచ్చిపోతారండి రన్నింగ్లోని. చాలామంది చచ్చిపోతారు ఆ పరుగుల పందెంలో ఉద్యోగం కోసం. పరిగెత్తడం అని చిన్న విషయం కాదు. సైనికుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం అండి. ఒక దొంగోడు పరిగెత్తి వెళ్ళిపోతుంటాడు. పోలీసుడు పరిగెత్తలేకపోతే పొట్ట ఎక్కువైపోయి ఏమండి ఆ దొంగోడిని పట్టుకోగలడా? పట్టుకోలేడండి. అదే మంచి రన్నర్ అయితే పరిగెత్తేస్తాడు, పట్టేసుకుంటాడు. అందువల్ల ఈయనకి ఆ ట్రైనింగ్ ఇచ్చిందండి తల్లి. అప్పుడు ఈ సౌలు గారు దగ్గర అబ్నేర్ అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. అబ్నేర్ ఈడు చాలా కుయుక్తిపరుడు అనమాట. దావీదుని చంపడానికి ఎక్కువ సార్లు ప్రయత్నం చేసిన వాడు ఎవరండి? ఈ అబ్నేర్ అనేది సౌలు గారు సైన్యాధిపతి. అంటే సౌలుకి దావీదికి యాంటీ కదండి, వాళ్ళు మామ అల్లుళ్ళే. ఆయన దగ్గర పనిచేసే అబ్నేరు దావీదుని చంపబోతున్నాడని తెలుసుకొని ఈయన నా బాధ్యత ఆయన్ని చంపడం. మా అన్నలిద్దరూ దావీదు శత్రువులు చంపారు, నేను ఒక్కడినైనా చంపాలనుకొని ఈయన టార్గెట్ పెట్టుకొని అబ్నేరుని చంపడానికి పరిగెత్తాడంటే. పరిగెత్తుతుంటే అబ్నేరు పరిగెత్తగలడా ఆశయాలతోని? ఈయనేమో అడవులేడు అంతలా. ఎవడరా బాబు ఇలా పరిగెట్టేస్తున్నాడు, ఆపమంటే ఎవరే ఆగరా బాబు నేను పరిగెత్తలేకపోతున్నాను అన్నా సరే కానీ ఆయన పరిగెట్టుకొచ్చేస్తున్నాడు. కొంప తీసుగా నువ్వు ఆశయాలువా అన్నాడంట అబ్నేరు. అవును నేనే అన్నాడంట. అనుకున్నాను అప్పుడే ఇంత వేగం ఏంట్రా నాయన అని. అప్పుడు బాబు నన్ను వదిలే బాబు, అలాగే అటు ఇటు చూసుకో, ఎవరైనా చంపుకో, బోళ్ళు మంది అవనస్తులు ఉన్నారు, అలాంటి వాళ్ళు పట్టుకో, నా ముసలోడు నాయన కాలు పరిగెట్టి పెట్టి నన్ను వదిలే అంటున్నాడంట ఆయన. అంటుంటే నేను వదలను, నిన్ను చంపేసి నేను ఇంటికి వెళ్తాను అన్నాడంట. నా మాటలు చెప్పిన వాళ్ళు అందరు డబ్బులు ఇస్తానన్న వదలలేదు ఇతనని. అప్పుడు లాస్ట్గా అతను ఏం చేశాడంటే, ఇతను ఎలాంటి వాడు అంటే అండి చిన్నగా పరిగెత్తుతున్నాడు. సాధారణంగా తప్పించుకోవాలనుకున్న వాళ్ళు అటు ఇటు పరిగెడుతుంటారు. అలా పరిగెత్తితే అవతలోడు పరిగెత్తలేడు. స్ట్రైట్గా పరిగెట్టామనుకోండి ఏమండి, స్ట్రైట్గా పరిగెడితే ఈ వెనకాతలు వచ్చినప్పుడు కూడా స్ట్రైట్గా వస్తాడు. అలా స్ట్రైట్గా వచ్చి ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న ఈ ఏమంటారు దాన్ని, బల్లెమో ఏదో అంటారు కదా, అది మామూలు కత్తి ముందుగా ఉంటుంది, వెనక మడ ఉంటుంది. పరిగెత్తి ఒక్కసారిగా ఆగి వెనక పొడిచాడండి. పొడిచేటప్పటికి స్పీడ్గా పరిగెత్తి వస్తున్నటువంటి ఆశాయేలు కడుపులో గుచ్చిపోయి అది వెనక్కి వచ్చేసిందంట అండి. కానీ శత్రువే చంపేశాడు ఈయన్ని. అబ్నేరే చంపేశాడు, తెలివైనడు. ఇతనికి పరిగెత్తడం తప్ప అమాయకత్వం పెద్దగా ఏం రాదు. అలా చంపేశాడండి. ఏమండి అసలు అన్ని వదిలేవచ్చు కదా, ఏమండి ఎందుకండి ఆడి చేతిలో చచ్చిపోవడం? వాళ్ళ అమ్మ చెప్పి ఉంటుందండి, నాన్న మావయ్య కోసం అవసరమైతే మీరు చచ్చిపోండి, అంతే తప్ప మావయ్యకి అపకారం తలపెట్టినోడిని మీరు వదలొద్దు, అవసరమైతే మీరు చచ్చిపోండి, మావయ్యని కాపాడండి అని తల్లి బుర్రకు ఎక్కించిందేమో. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఏం చేశారండి, చచ్చే వరకు పోరాడారండి. అక్కడే ఆ 24వ వచనంలో చూస్తే, 23వ వచనంలోనేమో ఆశాయేలు అబ్నేరు వెనకాతల పరిగెత్తడం మనం చూస్తామండి. 27వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా 24వ వచనంలో 24 నుంచి 27 వరకు ఉంటుంది. 24వ వచనం చూడండి. ఇక్కడ ఇప్పుడు తమ్ముడు చచ్చిపోయాడు కదండి, అన్నయ్యలు చూశారండి. అమ్మ మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తమ్ముడి కోసం ఆగిపోతామా, లేకపోతే తమ్ముడిని చంపేసి వెళ్ళిపోతున్న వాడు వెనకాల పరిగెట్టుకొని వెళ్ళిపోతామా? తమ్ముడి కోసం ఆగిపోతామండి. కానీ ఇద్దరు అన్నలు ఎలాంటి వాళ్ళండి, అభిషేయి యోవాబు ఎలాంటి వాళ్ళు, ఆగలేదంటండి. ఆ అబ్నేర్ అనే వాడిని ఎక్కడున్నాడో పట్టుకోవాలి, వాడిని చంపేయాలి అనుకొని పరిగెత్తి వెళ్ళారండి. ఆయన ఎప్పుడు చంపారంటే 2 సమూయేలు 3:27 వచనంలో చంపారండి. 2 సమూయేలు 3:27 వచనంలో అక్కడ దొరికాడు అనమాట. అంత తేలిగ్గా ఏమీ దొరకలేదు ఆయన అబ్నేరు. మొత్తానికి ఈ అబ్నేరు ఎంత తెలివైనడంటే దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు దగ్గర మంచోళ్ళగా ఇంక ఈ రోజు నుంచి నీకు నేను ఏం చేయమని చెప్పని నేను చేస్తాను, నీ మనిషి అయిపోతాను, నీ పార్టీలో కలిసిపోతాను, మన ఇద్దరు స్నేహితులు అయిపోదాం అన్నాడు. దావీదు నిజంగా ఇది మంచోడు అయిపోయాడు అనుకొని, అయితే నాకు మేకాలు ఉంది కదా నా భార్య, ఆవిడని తీసుకురా, అప్పుడు నిన్ను చేర్చుకుంటాను అన్నాడంట. తీసుకొచ్చేస్తాను ఎంతసేపు అని తీసుకొచ్చేసాడండి. ఇప్పుడు ఏమైపోయాడండి, అబ్నేరు దావీదు ఫ్రెండ్స్ అయిపోయారు. ఈడు ఫ్రెండ్స్ అయినా కానీ ఈడు బతకూడదు అనుకున్నారు వీళ్ళు. ఎవరో
దావీదు అన్నాడట, నేను యెహోవా మీద ఒట్టేస్తున్నాను, నేను కానీ నా నా వాళ్ళు కానీ నిన్ను చంపరో అని మాట ఇచ్చాడు. దావీదు మాట ఇచ్చాడని చంపడండి. కానీ ఈ మేనల్లుళ్ళు ఎలాంటి వాళ్ళండి, శత్రుశేషం రుణశేషం ఉండకూడదు, వాళ్ళు అలాగే నటిస్తారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ. మంచి వాళ్ళుగా నటించి మన వెనకతలే తిరిగి ఏదో రోజు మనకి వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకొని ఏం చేశారండి, ఈ ఇద్దరు మేనల్లుళ్ళు, మిగిలిన ఇద్దరు మేనల్లుళ్ళు, మా తమ్ముడిని చంపుతావురా నువ్వని అతన్ని చంపేశారండి. 3:27 ఆ సంగతి కనపడుతుందండి. అమ్మ మనకి ఏం కనపడుతుందమ్మా, ముగ్గురు కొడుకులు కూడా ఎవరి కోసం బతికారండి? దావీదు కోసమే, దేశం కోసమే, కుటుంబం కోసమే బ్రతికారండి. వాళ్ళకి వేరే ఉద్యోగాలు లేవు, వేరే పని లేదు, వేరే ఒక గురి లేదు. వాళ్ళు అలా చేసింది ఎవరండి? వాళ్ళ అమ్మ. అందుకనే ఎక్కడ వాళ్ళ గురించి రాసినా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఈ 24 చోట్ల కూడా సిరియా కుమారులైన అనే మాటలే ఉంటాయండి. దావీదు వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. 2 సమూయేలు 3:39 చదువుదామండి. 2 సమూయేలు 3:39 పట్టాభిషేకము నొందినవాడునైనా అయినను అన్నాడు. పట్టాభిషేకము పొందినవాడునైనను నేడు నేను బలహీనుడనైతిని. దావీదు ఎవరమ్మా? పట్టాభిషేకం పొందినవాడు, మహారాజు. నేను పట్టాభిషేకం పొందినవాడిని, అయినా కానీ నేనే బలహీనుణ్ణి. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. ఎంత స్టేట్మెంట్ అయితే చాలండి, ఆ ఒక్క సర్టిఫికేట్ చాలండి. దావీదు నోటితో నేనే బలహీనుణ్ణి, నా మేనల్లులు ముగ్గురు బలవంతులు, నాకంటే బలవంతులు, సిరియా కుమారులు నాకంటే బలవంతులు అన్నాడండి. చాలదండి ఆ మాట కంటే. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు దేశభక్తిని చూశాడు, రాజభక్తిని చూశాడు, సహోదర ప్రేమను చూశాడు. ఏమండి, ఎంతగా తన రక్త సంబంధి అయిన తన మేనమామను వాళ్ళు కాపాడుకున్నారో అనుక్షణం అన్నీ చూశాడు దావీదు దగ్గరుండి. వాళ్ళు చేసిన పనులు కొన్నిసార్లు దావీదు చెప్పలేని అయినప్పటికీ దావీదు క్షేమం కోసమే చేశారండి, దావీదు కోసమే చచ్చిపోయారండి. కాబట్టి దావీదు ఆ బిరుదు వాళ్ళకి ఇచ్చాడు, లేదా ఆ గొప్ప మాట ఆ కొడుకు ఆ కన్న బిడ్డల కోసమైనా మాట మాట్లాడలేదు దావీదు, మేనల్లుల కోసం మాట్లాడాడండి. నా మేనల్లులు ఎంత మంచోళ్ళో, నాకంటే బలవంతులు. వాస్తవానికి నేను పట్టాభిషేకం పొందాను, కానీ నాకంటే వాళ్ళే బలవంతులు, నేనే బలహీనుణ్ణి, నేనే మెత్తబడిపోతుంటాను. ఎవరైనా మంచి మాట్లాడితే మెత్తబడిపోతుంటాను. కానీ నా మేనల్లుళ్ళు చాలా తీవ్రంగా ఉంటారు. ఎవరు మంచి మాట్లాడినా వాళ్ళు మెత్తబడిపోరు. వాళ్ళు రాజుకు ఉండవలసిన లక్షణం అదే అసలు. అలా ఉండాలి. నేను ఎవరైనా మంచి మాట్లాడితే వాళ్ళ మాయలో పడిపోతుంటాను, వాళ్ళ మాటలు నమ్మేస్తుంటాను, అలా క్షమించేస్తుంటాను. నా మేనల్లుళ్ళు కఠినంగా ఉంటారు, అలా ఉండాలి అని దావీదు ఆ మాట మాట్లాడడం చూస్తున్నామండి. అమ్మ ఇక్కడ ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఉండాలి కదండి. ఆదివారం ఆరాధనకు ఎందుకు వచ్చాం, ఈ చరిత్రలు చదువుకొని పోవడానికి కాదు కదా. మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇవాళ మనం కూడా మన స్థానిక సంఘాన్ని గురించి, మన సంఘంలో ఉన్న సువార్థికుల గురించి ఏంటి, మనం కూడా ఈ సిరియా కుమారుల్లాగా మనం కూడా నిలబడాలండి. కాపాడడానికి నిలబడాలి, ప్రోత్సహించడానికి నిలబడాలి, పని చేయడానికి నిలబడాలి. ఏమంటే ఉన్నారండి అలా 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 ఈరోజు ఎవరినైనా అలా చూస్తున్నారా మీరు? ఈరోజు కొన్ని సంఘాల గురించి మన సంఘంలో అలాంటి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని చోట్ల ఎలా ఉండదంటే కాపాడడం సంగతి, ప్రోత్సహించడం సంగతి, సహాయం చేయడం అనేది పక్కన పెడితే ఇతనిలో ఏదో ఒక నేరం మోపేసి ఇతను తరిమేసి ఈ సంఘాన్ని లాగేసుకుందామని చూస్తున్నారండి. ఆయన దగ్గరే వాక్యం నేర్చుకుంటారు, తర్వాత ఏం చేస్తారో ఏదో రోజు అతను తరిమేసి మన అందరం కలిపి సంఘాన్ని మనమే ఆరాధన చేసేసుకుందాం, మనమే బోధకుడు అయిపోదాం అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఏడుస్తూ కనపడుతుంటారు నాకు చాలా చోట్ల. కానీ నిజంగా ఒక భక్తిపరుడైతే, అతని తల్లి వాళ్ళని భక్తిగా పెంచుంటే ఎలా ఉండాలండి? దేవుడి కొరకు బ్రతకాలి, సంఘం కోసం బ్రతకాలి. మనం సంఘానికి లేదా సువార్థికుడికి మనం ఏదైనా సహాయం చేయాలండి. డబ్బులు ఇచ్చేయడమే కాదు, నేనున్నానండి మీకేం పర్వాలేదు,
నేను మీకు రైట్ హ్యాండ్గా పనిచేస్తాను, మీరు నాకు ఏదైనా పని చెప్పండి, నేను చేస్తాను, నేను మాత్రం నీకు నేను ఉన్నానండి, మీరు ఏం ధైర్యంగా ఉండండి అని భుజం మీద చేయేసి ధైర్యం చెప్పే వాళ్ళు కావాలండి ఈరోజు. అపోస్తలుడు పౌలు గారు అంత సేవ చేశాడంటే ఆయన ఒక్కడే చేసి లేదండి. ఆయన కొరకు అలాగా పక్క నుండి ధైర్యం చెప్పినోళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, రోమాపత్రికలో 16 అధ్యాయము 3-4 వచనాల్లో ఇక్కడ అకులా ప్రిస్కిల్లా గురించి మాట్లాడుతూ రోమాపత్రిక 16 అధ్యాయము 3-4 వచనాల్లో ఏమన్నాడండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. పౌలు గారు ఎఫెసు పట్టణంలో ఆయన వాక్య పరిచర్య చేసిన సందర్భంలో పౌలు గారిని చంపేయడానికి చూశారు, మీకు తెలుసు కదండి. అలాంటి సమయంలో కూడా అకులా ప్రిస్కిల్లా పక్క నుండి అవసరమైతే మమ్మల్ని చంపేయండి, అతను ఏమనకండి అని ప్రాణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారంట అండి. యేసుప్రభు శిష్యులైతే యేసుప్రభుని చంపడానికి బంధించడానికి వస్తున్నారని తెలుసుకొని పరుగు ఏంటి. అకులా ప్రిస్కిల్లా అయితే మా ప్రాణాలు ఇస్తామండి, మమ్మల్ని చంపేయండి, అతను వదిలేయండి అన్నారు. చిన్న విషయం కాదండి. పౌలు గారికి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అంత సేవ చేయగలిగాడండి. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 2:29 ఫిలిప్పీ పత్రిక 2:29 ఇక్కడ ఎపఫ్రొదితు అనే ఒక వ్యక్తి కనపడతాడండి. ఎపఫ్రొదితు ఈయన గురించి ఏం రాయబడిందంటే, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఈయన ఎలాగున్నాడంటే అండి, యేసుప్రభు కోసం పని చేయడానికి నేను రెడీ అండి, చావడానికైనా అన్నట్టు. అసలు చావడానికి సిద్ధపడిపోయాడంటే ఏ పని చేయడు చెప్పండి? ఎండ భయపడ్డావు ఏంటి, వాన భయపడ్డావు, రాత్ర భయపడ్డావు, పగల భయపడ్డావు, అడవిలోకి వెళ్ళాలంటే పదండి వస్తాను అంటాడు, నీటిలో పడి వెళ్ళాలంటే పదండి వస్తాను అంటాడు, రాత్రి అప్పుడు వెళ్ళాలంటే పదండి వస్తాను అంటాడండి. అసలు ఈరోజు ఉన్నారండి అమ్మా? రారండి. ఏ కారణాలు? ఈరోజు సువార్త ప్రకటించబడకపోవడానికి కారకులు ఎవరంటే సువార్తికులు కాదండి, సువార్తికుల్ని ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం వల్ల. ఎవరైనా సహకరిస్తే, ఎవరైనా తోడుంటే, ఎవరైనా పక్కన నిలబడితే సేవ చేద్దామని ఉందండి. నాకు చాలా బాధేస్తుంటుంది. ఒక చోట పాటలు పాడేవాళ్ళు కూడా ఉండరు, అందరూ స్త్రీలే ఉంటారు. ప్రార్థన చేయడం రాదంటాడు. ప్రార్థన చేయడం రాకపోతే ఎలాగా? నడిపించడం రాకపోతే ఎలాగా? ప్రభు బళ్ళు ఇవ్వడం రాకపోతే ఎలాగా? పురుషులకే ఇచ్చాడు ఆధిక్యత దేవుడు. పురుషులు ఏం చేయాలండి? మీరు ఇంకో చోటకి వెళ్ళి వాక్యం చెప్పండి, నేను ఈ వారం చెప్తాను అనేవాళ్ళు కావాలండి. అసలు వస్తాడో రాడో తెలియదు ఏమండి, ఎవరో రాకపోతే పరిస్థితి ఏంటండి? ఈరోజు సంఘ సభ్యులు ఎవరిని నమ్మాలో, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయండి. ఎవరు కుదిరితే ఎక్కడ, లేకపోతే ఇంకో దగ్గర అలా ఉన్నారండి. నేను ఒక సంఘానికి వెళ్ళాలి, నేను ఒకవేళ ఆబ్సెంట్ అయితే నా సేవకుడికి చెప్పాలి, రేపు రావట్లేదండి, నేను పలానా పని నిమిత్తం పలానా చోటకి వెళ్తాను, నేను రాలేనని ముందుగా చెప్పాలండి. అప్పుడు ప్లాన్ చేసుకొని ఇంకొకరికి నేను కొన్ని చోట్ల చూస్తాను, వచ్చే వారం ఎవరు నడిపిస్తారో, వచ్చే వారం ప్రభుబళ్ళు ఎవరిస్తారో, కానుకలు ఎవరు పోగు చేస్తారో, వచ్చే వారం రొట్టె ద్రాక్షరసం ఎవరు సిద్ధపరుస్తారో, ఎవరిస్తారో, వచ్చే వారం ఏ వచనం చదవాలో అవన్నీ ముందు వారం ప్రకటిస్తారండి. ఇంక మళ్ళీ చెప్పరు, వచ్చే వారం వాళ్ళు ఆ పనులు చేసుకోవాల్సిందే, వారానికి ఒకరు. అంటే నాకు ఆ రోజు అవదండి, నాకు చేయదండి, కుదరదండి, అంతే. అంత క్రమశిక్షణగా ఈరోజు సంఘాలు బయటను మనకు చూస్తున్నామండి. కానీ ఎందుకో మన చోట్ల, మన దగ్గర వచ్చే వారం కొంచెం ముందు రోజు చెప్పకపోయినా కానీ, కనీసం ఆ రోజు చెప్దామన్నా కానీ అసలు ఎవరో వినేలాగా లేరండి. ఇంకా వచ్చే వారం గురించి చెప్తే అసలు బాబా ఇలాగైతే కష్టమని మానేస్తారు. బైబిల్ క్లాస్కి రారండి. ఆరాధనకు వస్తున్నారు, ఆరాధనకు వచ్చిన దాంట్లో 10% కూడా బైబిల్ క్లాస్కి రావట్లేదు. ఒకరికో ఇద్దరికో చెప్పాల్సి వస్తుంది. ఎంత బాధ వేస్తుందో తెలుసా అండి? ఇంత కష్టపడి వాక్యం ప్రిపేర్ అయ్యి చెప్తే యూట్యూబ్లో 100 మంది, 300 మంది, 400 మంది చూస్తున్నారండి, ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు. కానీ మన స్థానిక సంఘం వాళ్ళు ఎవరు వినియోగించుకోవట్లేదు, వినటం లేదు. మరి ఎందుకో అలాగ సాతాను అంత మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశాడా, వీళ్ళు హృదయాల్ని ఇలాగ బద్ధకస్తులుగా చేసేసాడా, అశ్రద్ధగా చేసేసాడా అని చాలా బాధేస్తూ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో అసలు
ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా సిటీలోకి ఎక్కడికైనా వెళ్ళిపోయి సేవ చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంటుంది. నా ఫీలింగ్ చెప్తున్నాను. నేను ఎందుకు అలా అనిపిస్తుంటదంటే, అసలు ఎవరు సపోర్ట్ లేరండి. సహకరించేవాళ్ళు లేరు. వారం మధ్యలో ఒక ఫోన్ కూడా ఎవరు చేయరండి నాకు. అంటే దేనికి సంఘం విషయంలో ఏం చేద్దాం, ఇలా చేద్దాం, ఈ మీటింగ్ పెడదాం, ఈ ఈ ఈ ఊరు సువార్తకెళ్దాం, ఈ ఈ ఈ పని చేద్దాం అని అనేవాళ్ళు లేరండి. అవి చాలా బాధేస్తుంటది. కారణం ఏంటంటే, మీ తల్లులు అనకూడదు. సిరియ లాంటి వాళ్ళు కాదు. ఒకవేళ సిరియ గనుక ఇక్కడుంటే, ఆ కొడుకులకి ఏం చెప్తది? "ఒరేయ్! మీరు పెద్దోళ్ళవ్వండిరా, మావయ్యకి సాయం చేయాలి" అంటదా? అందా? మీరు పెద్దోలయ్యి, మీరు బాగా వాక్యం నేర్చుకొని, మీరు బాగా పాటలు నేర్చుకొని, మావయ్యకి కుడి భుజంగా ఉండాలిరా మీరు. రోజు చెప్తదండి. రోజు మీ పిల్లలకి చెప్పి చూడండి. ఆళ్ళు ఒక రోజుకి నాకు సాయం చేస్తారండి ఖచ్చితంగా. అంటే మనం ఈరోజు అసలు ఎవరికి అలా అలా చేసుకోలేమండి. అలా ఎవరికి చేయలేకపోతున్నాం. ఈ పాఠం దగ్గర నేను ఆ విషయాలెన్నో ఆలోచన చేశామండి. దావీదు గారు ఒక కీర్తనలో 144 కీర్తన 12వ వచనంలో ఓ మాట అంటాడండి. 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మనం ఈ పాఠం కూడా మనం మనం చెప్పుకున్నాం. యూట్యూబ్ ఛానల్‌లో ఉంటది. నగరమునకై చెక్కబడిన మూలకంబాలని. దావీదు గారు పిల్లలు ఎవరికైనా ఈ మాటలు సూట్ అవుతాయండి? దావీదు కొడుకుల్లో ఎవరికైనా సూట్ అవుతాయా? దావీదు కూతుల్లో పోనీ ఎవరికైనా సూట్ అవుతాయా? అవ్వండి. ఈ మాటలు ఆళ్ళ అక్క ఎలాగుందండి? మూలకంబంలా ఉందండి. అక్క కొడుకులు ఎలాగున్నారండి? ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారండి. ఎదిగిన మొక్క వల్ల ఎంత ఉపయోగం అండి? మనకు నీడిస్తది, పళ్ళిస్తది, ఏవండి? మనకి చల్లగాలేస్తది, మనకి కలపనిస్తది, మనల్ని పోషిస్తది. ఒక చెట్టు ఉందంటే, ఒక కొబ్బరి చెట్టు ఉందంటే, కొడుకు కంటే కోనసీమలో ఉన్నట్టు కొబ్బరి చెట్టు మంచిదంటారంట. అంటే కొబ్బరి చెట్టుని నాటేసుకుంటే మనల్ని చచ్చే వరకు పోషిస్తదండి అది. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వరకు కాయలిస్తూనే ఉంటది. అంటే ఒక కొడుకు కంటే కొబ్బరి చెట్టు మంచిదని నమ్ముతారంట వాళ్ళు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నా కుమారులంటే ఎవరండి? మేనల్లుళ్ళండి. మేనల్లుల్ని దావీదు కొడుకుల్లాగా అనుకుంటున్నాడనమాట. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఇవాళ మన కుమారులు కూడా ఉన్నారు. మన కుమారులు ఎలా ఉన్నారండి? ఏవండి? యవ్వన కాలమందు కాపు లేని చెట్టులాగా ఉన్నారండి. పెడసరంగా ఉంటారు. అది మనం ఇటు కాదు ఇలా వంచుదామంటే ఇరిగిపోతది. ఇరిగిపోవడం తప్ప ఎందుకు పనికిరాదు. కారు ద్రాక్షలు కాసే పిల్లల్లాగా ఉన్నారండి. కాబట్టి అలా ఉండకుండా ఏమండి ఈ సెరూయా కుమారులాగా మనం ఏదైనా ఒక శిల్పాన్ని మనం చూసినప్పుడు ఆ శిల్పాన్ని చూస్తున్నంతసేపు మనకి ఎవరి గొప్పతనం కనపడుతుందండి? ఆ శిల్పం అంత అందంగా వద్దంటే దాన్ని చెక్కిన శిల్పి ఎంత గొప్పోడు, ఇటు ఈ రాయిలో ఇలా ఎలా చెక్కగలిగాడు అని ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పిని మనం గౌరవిస్తాం. అలాగే మన పిల్లలు చూసినోళ్ళు మనల్ని గుర్తించేలాగా, మన పిల్లల్లో మన భక్తి కనపడేలా, మన పిల్లల్లో మన జీవితం కనపడేలాగా మనం తగిన నిర్ణయాలు తీసుకోవాలండి. అలా నిర్ణయాలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.